మీ ఊరి నుంచి మీరు రిపోర్టర్ కాదలుచుకున్నారా? మీరు ఇదివరకు స్ట్రింగర్ గా పనిచేసినా, కెమెరామెన్ గా వర్క్ చేస్తున్నా పర్లేదు. ఫ్రీలాన్సర్ గా పనిచేసే ఛాన్స్. రాజకీయాల నుంచి సినిమాల దాకా, లైఫ్ స్టైల్ నుంచి పర్యాటకం వరకు ఎక్కడి నుంచైనా ఏ వార్త అయినా సరే కవర్ చేయవచ్చు. వార్త కొట్టు, క్యాష్ పట్టు. ఆసక్తి గలవారు 9032555277 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. షర్మిల అనేది మనకి సంబంధం లేనిది, అది బయ్యారం ఉక్కు గనుల కోసం వచ్చింది, అది తెలంగాణ వద్దన్నది. అది తెలంగాణ ఇస్తే వీసా తీసుకొని రావాలన్న ముండా ఇవాళ ఏ వీసా తీసుకొని వచ్చింది? వాళ్ళ అన్న గెలవాలని చెప్పి అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఏది ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం దాకా తిరిగింది. సంక్రాంతి వచ్చినా, లేకపోతే గొబ్బెమ్మలు పెట్టాల్సి వచ్చినా, క్రిస్మస్ వచ్చినా వాళ్ళ అన్నను కలిసేసి వస్తుంది. ఆ ముండ మళ్ళా నేను తెలంగాణ, నా తెలంగాణ నాది అని చెప్తే ఎవడు నమ్ముతారే? తెలంగాణ వద్దన్న దానివి నేను ఇలా తెలంగాణ నన్ను ఓటరా తెలంగాణ కాదు అంటే నీ కీచురుకొని తీసుకొని అంటే నిజమవుతుందా? మర్చిపోతారా చరిత్ర? కాదు, నువ్వు తెలంగాణలో గెలిస్తే, తెలంగాణ ముఖ్యమంత్రి అయితే నువ్వు తెలంగాణ సంపదని ఎందుకు కొట్లాడినారా? మేము ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎందుకు కొట్లాడినాం? తెలంగాణకి రావాల్సిన వాటా ఇస్తలేర్రా? తెలంగాణలో మా నీళ్లు, మా నిధులు, మా నియామకాలన్నీ ఆంధ్రలో వస్తున్నారా? మా ఇక్కడ డిఎస్సీలు వేసినా, ఇక్కడ టీహెచ్ఆర్ పోస్టులు వేసినా, డిస్ట్రిక్ట్లలో వేసినా, సెక్రటరియట్లు ఉన్నా ఆంధ్రలో ఎత్తుకుపోతుర్రా? మాకు ఏం చేస్తలేర్రా? మేము అప్పుడు వెనకబడ్డట్టు, మేము ఒకప్పుడు రాజుల లెక్క బతికిన వాళ్ళు వెనకబడ్డ లెక్క చేసిర్రా? మా భాషకి, మా తెలంగాణ యొక్క సంస్కృతిని ఇవాళ తెలంగాణ రాకపోతే ఇవాళ బలగం సినిమాలు ఇట్లాంటి ఇట్టేడియా, ఫిదాలు ఇట్టేడియా? ఇలా తెలంగాణ భాషని సినిమాల్లో వాడుతున్నారు, ఇలా టీవీలలో వాడుతున్నారు. అదే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉంటే హీరోయిన్ విజయవాడ నుంచి వస్తారు, గుంటూరు నుంచి వస్తారు. ఆకు రౌడీలు, ఈ బిల్లన్లు కూడా కాదు, ఆకు రౌడీలు తెలంగాణ భాష అంటే అంత ఘోరమా? మేము చార్మినార్ కట్టుకునే మాకు బువ్వ తినడం రాదని చెప్పవాటి. ఏం చెప్పాలి? మీరు వచ్చి బువ్వ నేర్పిన వాటిని ఏం చెప్పాలి? ఇలా వాడేమంటున్నాడు, ఆ యొక్క మస్తాన్, ఆయన పేరు వలి ఆయన పేరు ఏదో ఉంది కదా, మస్తాన్ వలి ఏదో ఉంది కదా, ఆయన ఏమంటున్నాడు, బువ్వ తినడు మంచిది కాదురా, ఆ యొక్క గట్క తినడే మంచిదిరా అని వాళ్ళు చెప్తున్నారు. అంటే మేము మా సాంప్రదాయాన్ని నాశనం చేసారు. మా దగ్గర తెలంగాణలో వర్షం లెక్క ఉండకపోతుండే కాబట్టి మేము ఏం చేసేవాళ్ళం, ఆ యొక్క వరి వండియాలంటే ఎక్కువ నీళ్లు కావాలి కాబట్టి మేము మెట్ట పంటలు వేసేవాళ్ళం. మేము దగ్గర ఏది వాడితే అదే తిన్నాం. నార్త్ ఇండియన్ వాడు గోధుమలు తింటున్నాడు, అమెరికా వాడు ఇంకోటి తింటున్నాడు, ఏ దేశం వాడు ఎక్కడెక్కడ ఏ ప్రాంతంలో పడితే ఆ ప్రాంతం అవి తిన్నాం. మేము మా దగ్గర వర్షం లేదు కాబట్టి మేము మెట్ట ధాన్యం తిన్నాము. ఇప్పుడు అవే మంచి అని వాళ్ళు చెప్తున్నారు, రాగులు, సజ్జలు గిట్లా. ఆడి కోస్తా జిల్లాలో వరి ఎక్కువ ఉండేది, నీళ్ళు ఎక్కువ ఉండేది కాబట్టి వాడు గోదావరి అక్కడనే ఇది ఉండే కాబట్టి వాడికి వరి వేసుకున్నాడు, వాడు వరి తిన్నాడు మంచోడు అంటున్నావు, మిగతా ధాన్యం చెడ్డది అంటున్నావు. కానీ సైంటిస్టులు ఏం చెప్తున్నారు, డాక్టర్లు ఏం చెప్తున్నారు, మేము తినేటివి మంచిగా అంటున్నారు. మరి మాకు వచ్చి బువ్వ తిని నేర్పినా అంటే మా మంచి సాంప్రదాయాలను మీరు చెడగొట్టి నాకేదో ఫేవర్ చేసినా అంటే నిజాం షుగర్స్ ఆంధ్రలో వచ్చి పెట్టిరా? కాబట్టి మీరు వద్దనే మీ అబ్యూజ్ను వద్దనే మా యొక్క సంస్కృతి సాంప్రదాయాలను నాశనం చేసిరనే మా బిగ్ బజార్ అని, మా సికింద్రాబాద్లో జనరల్ బజార్ వ్యాపారానికి కేంద్రంగా ఉండే నిజాంల కాలంలో. నిజాము ఎన్ని వైద్యాలయాలు, ఎన్ని ఇండస్ట్రీస్ సిర్పూర్లో కాగజ్నగర్ ఆంధ్రలో వచ్చి పెట్టిరా? దక్షిణ మధ్య రైలు ఆంధ్రలో వచ్చి పెట్టిరా? మీకు గతి లేదనే మీ కర్నూలులో రాజధాని చేసినప్పుడు ఆంధ్ర రాష్ట్రానికి గుడారాలు వేసుకున్నారు. మీకు కనీసం జీతాలు వేయడానికి పైసలు లేకుండే, ఒక అసెంబ్లీ లాంటి భవనం కట్టుకోవడానికి పైసలు లేకుండే. అప్పుడైనా మీద అడగదినే పరిస్థితి ఉందనే ఇక్కడ అన్ని ఉన్నాయనే వచ్చి మళ్ళీ మమ్మల్ని అవమానిస్తా అంటే. కాబట్టి మీరు వద్దనే కొట్లాడినాక మళ్ళీ మీరు వచ్చి మమ్మల్ని పరిపాలిస్తా అంటే అర్థమైంది. నేను సింపుల్గా అడుగుతున్నా, ఇవాళ షర్మిల తెలంగాణ ముఖ్యమంత్రి అయితే తెలంగాణకి ఫేవర్ చేస్తుందా, ఆంధ్రాకి ఫేవర్ చేస్తుందా? కామన్ సెన్స్. వాళ్ళన్న పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి. మరి అట్లా అన్నప్పుడు ఆ షర్మిలతో నీకేం పని రేవంత్ రెడ్డి? చెప్పండి. ఆర్ఎస్ ప్రవీణ్ గారు ఇలా మాయావతి అనేట ఆమె బీఎస్పీ పార్టీ, బహుజన సమాజ్ పార్టీ అని పెట్టుకున్నది. ఏనాడైనా ఎక్కడైనా బీజేపీకి వ్యతిరేకంగా కొట్లాడుతుందా? యూపీలో కొట్లాడిందా మొన్న? బీజేపీ కూసోమంటే కూర్చుంటుంది, లేవమంటే లేస్తుంది. ఈడేం ఫేవర్ చేస్తాడు? ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వచ్చిందే వాళ్ళ యొక్క తల్లిదండ్రులు, ఇద్దరు టీచర్లు, వాడు వచ్చిందే గుంటూరు ఆ ప్రాంతం నుంచి అలంపూర్లో బతకడానికి వచ్చిండాడు. వాడు ఏనాడైనా మోడీ గారిని ప్రశ్నిస్తారా? నేను ఒకటే చెప్తున్నా, సింపుల్గా చెప్తున్నా, ఎవడైతే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రెండు మనయ అన్నప్పుడు, రెండు ప్రభుత్వాలకు ట్యాక్సులు కడుతున్నప్పుడు, ఎక్కువ బడ్జెట్ మోడీ దగ్గర ఉన్నప్పుడు, ఎక్కువ నిర్ణయం తీసుకునే స్థాయిలో మోడీ ఉన్నప్పుడు, ఎక్కువ శాఖలు మోడీ ఉన్నప్పుడు, ఎక్కువ వాడు చేయగలిగే పొజిషన్ ఎక్కువ ఉన్నప్పుడు వాడిని అడగాలి. అందుకే ఏమంటారు, ఈయన వరస్ట్ కేసు ఇద్దరిని సమానం అని అడగాలి.
అట్లా కాకుండా ఒక కేసీఆర్ గారి మీద వ్యతిరేకత తెచ్చి దాన్ని బీజేపీకి పంపించాలని ప్రయత్నం చేస్తా అంటే 2014 కంటే ముందు కానీ ఇప్పుడు కానీ కాంగ్రెస్లో కేంద్రంలో ఉన్న రాహుల్ గాంధీని పప్పు అంటారు, కానీ ఇక్కడ కేంద్రంలో ఉన్న మోడీని ఎవడు ప్రశ్నించాడు. అంటే అందుకే అంటున్నా, ఈ యొక్క ఎవడైతే దొంగ నాయకుడులు ఉన్నారో వాంతో నీకేం పని రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ యొక్క ఓటు బ్యాంక్ చీల్చాలని ప్రయత్నం చేస్తుంటే నువ్వు వాళ్ళతో చేతులు కడుతున్నావు అంటే నాకు రేవంత్ రెడ్డి మీద డౌట్ వస్తున్నది. ఆయన పెళ్లి చేసింది ఏబీవీ పోళ్ళు, వాడు కాంగ్రెస్ పార్టీని బయట నుంచి కొట్టకుండా లోపల నుంచి కొడుతున్నాడు నాకు డౌట్ వస్తుంది. ఎందుకంటే వాడు ఎన్ని కథలు చెప్పినా ఎంత వరినా కానీ వాడి యొక్క కవర్ చేసుకోవడానికి ట్రై చేసినా కానీ ఎన్నికల ఫలితాలు అబద్ధం చెప్పాయి కదా, 2018 ఎన్నికలు అబద్ధం చెప్పాయి. రేవంత్ రెడ్డి కాదు ఆడేంది నాగార్జున సాగర్ ఈజీ గెలిచేది జానారెడ్డి గారు, వాడు కావాలని అక్కడ ప్రచారం చేయనియాడు. ఎందుకని వాడికి ఎందుకో వాడి పిచ్చినా కొడుకున్నాడు, వానికి సుపారీ ఇస్తుర్రా, వాడు బీజేపీకి వానికి డబ్బులు ఇస్తుర్రా ఏందో మనకు తెలియదు. ఆంధ్రలో ఏమన్నా అమ్మాయిల మండ పెడుతుర్రా పైసలు ఇస్తుర్రా నాకు తెలియదు. కానీ ఈ మొత్తం మీద కాంగ్రెస్ పార్టీల కాడ వచ్చినప్పటి నుంచి ఏనాడు కూడా మనకు ఒక దగ్గర అదనంగా 10 ఓట్లు తెప్పించింది లేదు, గెలిపించింది లేదు. మీరు తీయండి, హుజూర్ నగర్లో గెలిచే సీట్ అది. ఓకే, ఎవడైతే గెలిచే అవకాశం ఉందో వాళ్ళని వెళ్ళిపోమంటాడు. సీనియర్ షెడ్డోడు అంటాడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి మీద బురద ఆలుతాడు, కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి మీద బురద ఆలుతాడు, జగ్గారెడ్డి గారి మీద బురద ఆలుతాడు. ఎవడైతే ఇంతో ఈయనకి మన ఆయన పేరేంది మొన్న ప్రేమ్ సాగర్ రావు సార్ ఆదిలాబాద్ జిల్లాలో ఆయనకు 4-5 స్థానాలు గెలిపించే సత్తా ఉంది. ఆయనకి ఎవడైతే ఇంతో అంతో టాలెంటెడ్ ఉందో ఆడందరూ షెడ్యూల్ అంటాడు, సీనియర్లు అంతా షెడ్యూల్ అంటాడు. ఏలేటి మహేశ్వర్ రెడ్డి 1-2 స్థానాలు ఆయనకు ఉంది, ఓకే ఇది పట్టు గెలిచే అవకాశం ఉంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే ఇప్పటి వరకు దాదాపు ఎప్పుడు ఓడిపోలే, ఒక్కసారి ఎప్పుడో 96లో ఎప్పుడు ఓడిపోయాడు, ఇప్పటి వరకు ఓడిపోలే. ఆయనకు తక్కువలో 2 స్థానాలు గెలిపించే సత్తా ఉంది, కోదాడ అదేవిధంగా ఇది ఆయనదేంది హుజూర్ నగర్. ఓకే, అట్లా నువ్వు ఓడెవడైతే ఇంతో అంతో పట్టు ఉన్న వాళ్ళందరినీ వాడు షెడ్యూల్ అంటుండు వీడు రేవంత్ రెడ్డి గారు. దీనికి మల్లిగాడు ఉత్తమ్ కుమార్ మీద బురద తాగుతాడు లంబడి కొడుకు. ఫలితాలు అబద్ధం చెప్పి అంటే అందుకే నాకు డౌట్ అవుతుంది, అందరికంటే ఎక్కువ నాకు డౌట్ వస్తుంది కాంగ్రెస్ దెంగబెట్టేది ఓడరా అంటే రేవంత్ రెడ్డి అని నాకు డౌట్ వస్తుంది. ఎందుకంటే వాడు వచ్చినప్పటి నుంచి దరిద్రం స్టార్ట్ అయింది. అంతకుముందు కాంగ్రెస్కి ఓడిందా గెలిచిందా పక్క పెట్టి కానీ అట్లీస్ట్ ఒక 40,000 ఓట్లు, ఒక 60,000 ఓట్లు వచ్చినాయి. ఏనాడు డిపాజిట్ కోల్పోలే. వాడు ఇంకా డిపాజిట్ కోల్పోతే సంతోషాన్ని వ్యక్తపరుస్తాడు ప్రెస్ కాన్ఫరెన్స్కి వచ్చి, నాకు సంతోషం అవుతుంది అంటాడు. 23,000 ఓట్లు మునుగోడులు వస్తే వీడేమంటాడు, సంతోషం అవుతుంది అంటాడు. నాకు మేము మందు పంచకుండా మేము పైసలు ఖర్చు పెట్టకుండా మాకు 23,000 ఓట్లు వచ్చినాయి సంతోషం. వీడు చెప్పిన చలమల కృష్ణారెడ్డికి ఇచ్చింటే మళ్ళీ 3,000 ఓట్లు వచ్చేది, మళ్ళీ సేమ్ హుజూరాబాద్ రిపీట్ అయ్యేది. ఆమె దగ్గర 70 కోట్లు వసూలు చేసిండంట, వాళ్ళకెళ్ళి 10 కోట్లనే ఖర్చు పెట్టొద్దా, 20 కోట్లనే ఖర్చు పెట్టొద్దా, జేబులు వేసుకున్నారు వీడు. అందుకే వాళ్ళు ఏం చెప్తున్నారు, బీజేపీ వాళ్ళు మేము వస్తాము గ్యారంటీ వస్తామని అంటున్నారన్న. ఎందుకంటే ఈ రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తాడో నాకు డౌట్ వస్తుందన్న అని కాంగ్రెస్లో ఉన్న చాలా మంది సీనియర్ నాయకులు చెప్తున్నారు. ఎవడైతే గెలిచాడో వాళ్ళందరినీ కాంగ్రెస్ ఖాళీ. మల్లిగాడు చూడు లంబడి కొడుకు, ఏ రోజు కూడా లంబడి కొడుకు మోడీ కానీ ఏ విషయంలో కూడా ప్రశ్నించాడు. కేసీఆర్ కానీ వానికి లేనిది కూడా లేచి వాని బూతులు వాని యొక్క ఊరు సాహిత్యము అన్నీ వానికి ఉన్నది లేనిది కూడా తిడతాడు వాని కేసీఆర్. ఆడపిల్ల మగపిల్ల అని లేకుండా తేడా లేకుండా. అదే లంబడి కొడుకు మోడీ కానీ వాడి దేశాన్ని సంకనాకిచ్చిన అమెరికాలో ఉన్నటువంటి హిండెన్బర్గ్ రీసెర్చ్ వాడికి కాడు ఆధారాలతో సహా బయట పెడతాడు. కానీ V6 లంబడి కొడుకు కనబడేవి 7 సముద్రాల అవతరణలో కనిపిస్తాయి వాస్తవాలు. కానీ ఈ లంబడి కొడుకు ఎందుకు కనిపించాయి? 400 రూపాయల సిలిండర్ 1,200 రూపాయలు అయితే సామాన్యుడు ఒక తల్లి బాధపడుతుంటే కట్టెల పొయ్యి మీద మళ్ళీ వండుకునే పరిస్థితి తెస్తుంటే అందరూ ప్రపంచం అంతా ఒక దిక్కు పోతుంటే వీడు మళ్ళీ వెనకకు రివర్స్ తీసుకుపోతుంటే ఆదిమానవం నుంచి రాతియుగం నుంచి ఈ స్థానానికి వస్తే మళ్ళీ వీడు వెనక తీసుకుపోతుంటే వీళ్ళు మళ్ళీ కానికి ఎందుకు నొప్పి కాదు? ఎందుకు అడగడు మల్లిగాడు? ఈ యొక్క V6 లంబడి కొడుకు ఎందుకు అడగాడు? ఈ అమ్ముడువైన మీడియా బాడుకోవాలి ఎందుకు అడగారు? పెట్రోల్ $100 ఇంటర్నేషనల్ బ్యారెల్ రేట్ ఉన్నప్పుడు మనకి 70 రూపాయలకు వచ్చినప్పుడు ఇప్పుడు ఇది తగ్గినప్పుడు కూడా ఎందుకు తగ్గుతలేదు పెట్రోల్ కదా? ఖాళీ నడకన పోయి అంతమంది చచ్చిపోతే ఎందుకు మాట్లాడరు వీళ్ళు? తప్పని సపోర్ట్ కొట్టు ఇంకోటి కొట్టు కరోనా పోతుంది అంటే పోయిందా? మరి ఎందుకు మాట్లాడరు? వాడు ఫేక్ డిగ్రీ సర్టిఫికేట్ చేస్తే ఎందుకు మాట్లాడరు? అదే అందుకే సింపుల్ స్ట్రాటజీ, అక్కడ ఏం లేదు. మోడీ గారిని ఎవడైతే ప్రశ్నిస్తలేడో, 2 ప్రభుత్వాలని సమానంగా ఎవడైతే ప్రశ్నిస్తలేడో, రేపు నేను ఏమంటున్నా, కాంగ్రెస్ వచ్చినా కేంద్రంలో వచ్చినా రాష్ట్రంలో వచ్చినా ప్రశ్నించండి. కానీ కాంగ్రెస్ అధికారం లేకపోయినా ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ మీద బురదాలే ఈ మీడియా బాడకవులు,
అధికారంలో ఉన్నటువంటి మోడీ కానీ ఏనాడు ప్రశ్నించారు. దాన్ని బట్టి అర్థం చేసుకోండి, ఇది సోల్డ్ అవుట్ మీడియా, ఇది బీజేపీ మీడియా. ఈ బాడకోలను నమ్మకండి. ఆ బాడక కేసీఆర్ గారికి వాళ్ళు అధికారం ఉన్నారు కాబట్టి, ఏమైనా చర్యలు తీసుకునే స్థానం ఉన్నారు కాబట్టి ఆయన బతిలాడుతున్నా. సార్ ఓకే, ప్రజలకు వాస్తవాలు చెప్పుదాం. ప్రజలు బీఆర్ఎస్కి ఓటేస్తారా, కాంగ్రెస్కి ఓటేస్తారా, అది వాళ్ళ పైసలు, వాళ్ళ ఇష్టం. కానీ ఈ లంబడి కొడుకు బీజేపీ బాడకు చెడ దొబ్బుతున్నాడు. గతంలో దొబ్బిండు, ఇప్పుడు చేస్తున్నాడు. బీజేపీ పరిపాలన రాష్ట్రాల్లో గలీజ్ ఉన్నాయి, ఒక ఐటీ కంపెనీ లేవు, అక్కడ ఒక మాట్లాడుకునే భావస్వేచ్ఛ లేదు. కాబట్టి నేను ఐఎమ్ రిక్వెస్టింగ్, ఒక తెలంగాణ బిడ్డగా, నా యొక్క 4 కోట్ల మంది తెలంగాణ ప్రజల ప్రతినిధిగా, ఓకే, వాళ్ళ నేను మాట్లాడుతుంది నాకు దేశంలో ఉన్న నాకు వచ్చే లాభము లేదు, నష్టము లేదు. ఓకే, నా పనేదో నేను చేసుకుంటా. కానీ ఈ మీడియా బాడకోలు అమ్ముడు వేరు కాబట్టి వాళ్ళకి ఏమనిపించింది అనేది మనకు చెప్పుకోవడానికి అవకాశం లేదు. కాబట్టి వాళ్ళందరి తరఫున తెలంగాణకి ఏది మంచిదో అదే మాట్లాడుతున్నాను. నేను కాంగ్రెస్ పార్టీయా, బీఆర్ఎస్ పార్టీయా, ఇంకోట, ఐ డోంట్ కేర్. మా తెలంగాణ ప్రజలు 4 కోట్ల మంది కడుతున్న ట్యాక్స్ డబ్బులలో వాళ్ళ పైసలు వాళ్ళకు ఒక అట్లీస్ట్ మీరు 5-10 రూపాయలు ఓడి తిన్నా సరే కానీ 80 నుంచి 90 రూపాయలు వాళ్ళ పైసలు వాళ్ళకు లాంగ్ టర్మ్ ఏదైనా కావాలి. ఐటీఆర్ ప్రాజెక్ట్ కావాలి, నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరిపియాలి, ఇట్లానే కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ కావాలి. తెలంగాణ ఒక అమెరికాలకి కావడానికి, తెలంగాణ ప్రజలు బాగుపడడానికి వాళ్ళ తరఫున వాళ్ళందరినీ మాట్లాడుకోవడానికి వాళ్ళకి అవకాశం లేదు. కాబట్టి వాళ్ళు మాట్లాడితే అంతమంది జనాలకు రీచ్ కాకపోవచ్చు, లేకపోతే అందరికీ మాట్లాడే టాలెంట్ లేకపోవచ్చు. వాళ్ళ తరఫున ఈ మీడియా బాడకోలు అమ్ముడు పోయి బీజేపీ మీడియా బాడకోలు తయారైన కాబట్టి, బీజేపీ వస్తే తెలంగాణ సంకనాకుతుంది కాబట్టి వాళ్ళందరి తరఫున నేను మాట్లాడుతున్నా. ఐఎమ్ గివింగ్ వాయిస్ ఫర్ వాయిస్లెస్, యాజ్ సింపుల్ యాజ్ దట్. ఇందులో నాకు వచ్చే 1% నాకు పర్సనల్ ఫేవర్స్, నేను మాట్లాడుతుంటే నన్ను అనేక రకాల ఇబ్బంది పెట్టారు, అయినా సరే నేను మాట్లాడుతున్నా. ఎందుకంటే తెలంగాణ బాగుపడాలి, యాజ్ సింపుల్ యాజ్ దట్. సో కాబట్టి నేను ఏం చెప్తున్నా, నమ్మకండి. ప్లీజ్ డు నాట్ బిలీవ్ వాట్ కమ్స్ ఇన్ ద మీడియా. మీడియా ఈజ్ సోల్డ్ అవుట్. అయితే తెలంగాణలో ఆంధ్ర మీడియా ఉంది. ఆంధ్ర మీడియా మొత్తం, ఆంధ్ర మీడియా కానీ, నార్త్ ఇండియా కానీ, ఒకరిద్దరు రవీష్ కుమారు, ప్రజ్ఞా మిశ్రా, ఒకరిద్దరు తప్ప 90% ఆఫ్ ద మీడియా ఇన్ ఇండియా ఈజ్ వర్కింగ్ ఇన్ ఫేవర్ ఆఫ్ బీజేపీ. They never question any actions or atrocities or undemocratic decisions. Anything happen, no media questions. అదే ప్రతిపక్షముడు ఏం చేయకుండా వారి మీద కేసులు వేస్తారు, వారి మీద డిస్క్వాలిఫై చేస్తారు, వారి మీద బురద వెళ్తారు. మీడియా అనేది కానీ, ప్రతిపక్షాలు కానీ, ప్రభుత్వంలో ఉన్నవానికి ఎవరికి ట్యాక్సులు కడుతున్నావో, ఎవరు నిర్ణయం తీసుకునే పొజిషన్లో వాడిని పని చేయించాలి. కానీ వీడు ఉల్టా పని చేస్తాడు. వీడు బీజేపీ యొక్క ప్రతినిధిగా మాట్లాడతారు మీడియా. సిగ్గు శర్మ. అందుకే అంటున్నా. సో ద ఓన్లీ సొల్యూషన్ ఈస్ వీ షుడ్ నాట్ వాచ్ దిస్ సోల్డ్ అవుట్ మీడియా. వీ షుడ్ నాట్ బిలీవ్ వాట్ దే సే. యాజ్ సింపుల్ యాజ్. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.